అస్సలాం వాలేకుం, నమస్తే. అందరూ బాగుండాలని, మన దేశం బాగుండాలని ప్రార్థన చేసుకోవాలి. ఒక హిందూ కానీ, ఒక ముస్లిమ్స్ కానీ, ఒక క్రిస్టియన్స్ కానీ మనం అనుకునేది ఏంటంటే, మనకు జీవము పోసిన దేవుడికే మనం పూజించుకోవాలి అనుకోవాలి. ఎవరికి పూజించుకోవాలి? మనకు జీవము పోసిన వారికి, మన జీవము పోసిన వారికి మనం పూజించుకోవాలి. నీకు బొమ్మని చేసిన వాడు, నీకు జీవం పోసిన వాడు, ఈ లోకంకు తెచ్చిన వాడు, ఆయనకు మనం పూజించుకోవాలి. ఒక హిందూగా, ఒక ముస్లిమ్స్గా, ఒక క్రిస్టియన్స్గా జీవం పోసిన వారికే పూజించుకోవాలి. ఎందుకంటే ఒక ముస్లిమ్స్ కూడా ఒక జీవం పోసిన వారికే అల్లాగా అని పూజిస్తున్నారు. ఒక క్రిస్టియన్స్ కూడా యెహోవానే జీవం పోసినవాడు కాబట్టి యెహోవాగానే పూజిస్తున్నారు. కానీ అక్కడ అబ్రహాము యెహోవాని పూజించలేదా? శారా యెహోవాని పూజించలేదా? ఆహారు మరి యెహోవాని పూజించలేదా? చూసే దేవుడివై ఉన్నావని ఆమె అడగలేదా? ఇస్మాయిల్కి కూడా అల్లాగానే పసిబిడ్డదప్పుడు అల్లాగానే పూజించుకుంటూ వచ్చాడు. అని ఎవరికి పూజించాడు? అల్లా అంటే యెహోవాగానే. అల్లా అంటే యెహోవానే. యెహోవానే అల్లాగా ఒక తరము రావాలి, ఒక సృష్టి ఏర్పడాలి. నా దగ్గర నీతిగా ఎవరుంటారని దేవుడు ఏర్పరిచి ఉన్నాడేమో, ఆ నోటితో అల్లాగా పూజించమని చెప్పాడేమో. ఆయన చెప్పండి ఇస్మాయిల్లో ఆ మాట రాదేమో. ఒక్క ఆఖరు చేసిన పూజ ఫలమేందో, మరి శారమ్మ చేసిన పూజ ఫలమేమో, కానీ అబ్రహాము చేసిన పూజ ఏంటో ఆ సృష్టికర్త అయిన యెహోవాకు తెలుసు. సరి అయిన దారిలో ఉంటున్నాం, సరి అయిన మార్గంలో ఉంటున్నాం. నీవు నేను అని బాధలు పడకూడదు. జీవము పోసిన దేవుడి కొరికే పోరాడాలి. జీవం పోసిన దేవుడికి మనం అడగాలి, అయ్యా ఈరోజు నేను బాధల్లో ఉన్నానా? ఈరోజు నేను కష్టాల్లో ఉన్నానా? ఈరోజు మా దేశం ఎలాగుంది? మా రాష్ట్రాలు ఎలాగున్నాయి? ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో మరి ఎంత నశించిపోతున్నామో. ఒకరికి ఒకరు మాట వినకుండా సాతాను శోధన మన మీద దాడి చేసి మన మీద మరి పోరాడుతున్నాయి. కాబట్టి కొన్ని సాతాన్లు పోరాడుతున్నాయి, కొన్ని ఘడియలు మంచిది కాదు. మనం ఎంత నష్టపోతామో, ఎంత సంపాదన అని అనుకుంటున్నాము, ఎంత మారు మనసు పొందుతున్నారు. ఎవరైనా మన జీవితంలో ముందుకు నడుస్తున్నామా? మనం జీవితంలో ముందుకు నడవగలుగుతున్నామా? నీ కోట్ల ఆస్తి ఉండొచ్చు, నీ ఇంట్లో సమస్య లేకుండా ఉంటుందా? నీ కోట్ల ఆస్తి ఉంటే నీకేమన్నా ఏ నష్టం జరగకుండా ఉంటున్నావా? నువ్వు ఎంత బాధపడుతున్నావు, నువ్వు ఎంత నష్టపోతున్నావు, నీకు సమాధానం ఎక్కడ ఉంది? నువ్వు జీవం కలిగిన దేవుడితో నువ్వు ఉంటే నీ ఆస్తిని, నీ అంతస్తుని, నీ అందాన్ని, నీ గ్రామాన్ని, నీ జిల్లాని, నీ దేశాన్ని కాపాడే శక్తిమంతుడు నీకు జీవం పోసిన వాడే. జీవం పోసినవాడు దగ్గరను కరెక్ట్ లేకపోతే నువ్వు నష్టపోయేది నీవే, కానీ పైన భగవంతుడు కాదు. జీవము పోసిన దేవుడు నష్టపోడు, కానీ జీవం పోపించుకున్న జీవి నష్టపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికొకరు సమాధానంగా ఉండండి, ప్రేమతో ఉండండి. అయ్యా ఈరోజు నీకు ఉన్న కష్టాలు ఆ జీవం పోసిన దేవుడు తీసేస్తాడేమో, నీకు బాధల్లో నుంచి తీసేస్తాడేమో, నీ కష్టాల్లో నుంచి తీసేస్తాడేమో, నీకు ఉన్న సమస్యలో నుంచి దేవుడు తీసేస్తాడేమో. అందుకోసమే నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? జాగ్రత్త మాట్లాడుతున్నావా? సమాధానం పడుతున్నావా? ఈ లోకము వ్యర్థమైన లోకమని నువ్వు అనుకుంటున్నావా? ఈ సవాసాలు కానీ నువ్వు దేవుడి సంధిలో నడుస్తున్నావా? దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? కానీ నీకు నువ్వు గొప్ప అనుకుంటున్నావు, నీకు నువ్వు ధనవంతుడిని అనుకుంటున్నావు, నీకు నేను అందంగా ఉన్నాను అనుకుంటున్నావు, నీకు నువ్వు గొప్పగా నువ్వు చూసుకుంటున్నావు. కానీ
దేవుడు జీవం పోసిన దేవుడికి నువ్వు పూజించగలిగితే ఆయనే నీకు పరమ వైదికుడు, ఆయనే నీకు కన్న తల్లిదండ్రి, ఆయనే నీకు తోడబుట్టినవాడుగా, బంధువుగా, స్నేహితుడుగా, ఈ సృష్టిలో సర్వము ఇచ్చే జీవ అయినా కలిగి జీవించిన దేవుడుగా, ఈ లోకము వ్యర్థము కాకుండా భార్యాభర్తలు సమాధానం లేదు, అన్న చెల్లెల్లో సమాధానం లేదు, తల్లి బిడ్డల్లో సమాధానం లేదు, స్నేహితుల్లో సమాధానం లేదు, ప్రతి దగ్గర స్వార్థము, ప్రతి దగ్గర స్వార్థమే ఉంది. ఈ స్వార్థములో నుంచి మనిషి జీవి రక్షణ పొంది ఈ స్వార్థాల్లో నుంచి బయటికి నువ్వు వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు రక్షణ పొంది కూడా నువ్వు మారు మనసు లేకపోతే నిన్ను నరకానికి తప్ప ఎక్కడికి తీసుకెళ్ళడు. నువ్వు సంఘము నడిపిస్తున్నావా? సంఘమే నాది అనుకుంటున్నావా? సంఘము నీది కాదు, దేవుడిది. మందిరం నీది కాదు, దేవుడిది. నువ్వు నిలబడ్డ స్థలము నీది కాదు, దేవుడిది. నువ్వు తినే ఆహారము దేవుడిది. నువ్వు తీసుకునే ప్రతి అవసరము కూడా దేవుడిదేనయ్యా. ఇక్కడ ఎవరిది కాదు. ఈ భూమి మీద ఉన్న ఎకరాల పొలాలు మనవి కావు, ఈ ఆస్తులు మనవి కావు, ఇల్లులు మనవి కావు. ఈ లోకంలో సృష్టిగా నేను బలమైన కార్యంతో ఉన్నా, బలమైన హస్త్రాలు దొడుగుతున్నా, బలమైన అందంగా ఉన్నా. ఎక్కడ నువ్వు అందంగా ఉన్నావు? నీ గుణం అందంగా ఉందా? నీ మనసు అందంగా ఉందా? దేవుడు చూస్తున్నాడు. నీ నోటి మాట జాగ్రత్తగా ఉందా అని అడుగుతున్నాడు. నీ కంటి చూపు జాగ్రత్తగా ఉందా చూస్తున్నాడు. లోకము వ్యర్థంగా ఉంది, పాపంగా ఉంది. అందుకోసమే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాదేవ మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ ఆశీర్వదించే ఘనమైన దేవ ఆశీర్వదించి, బలపరిచి, ఆశీర్వదించి, ఘనపరిచి, మేలు చేసే దేవుడు, ఈ లోకానికి సృష్టికర్త అయినవాడు, ఈ లోకానికి జీవం పోసినవాడు, ప్రతి చెట్టుని, ప్రతి జీవిని, ప్రతి జంతువుని, ప్రతి మనిషిని నీ జీవం పోసి లోకంలో ఉంచావు. మా రాష్ట్రాలకు మంచి ఆరోగ్యం, మంచి వెదుగుదల, జీవితంలో ముందుకు నడిపించి ప్రతి వారిని మంచి ధనవంతులుగా నువ్వు చూస్తావయ్యా. లేని వారికి ఏదైతే కొలతగా ఉందో భర్తీ చేయండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. బిడ్డల కన్నా మూసిపడిన గర్భాల్ని తెరిచి సాతాను శోధన వెంటాడకుండా, చేతబడి శక్తులు వెంటాడకుండా నరుల చిష్టిలోంచి విడుదల, కుటుంబాల్లో ఉన్న సమస్యలు, బాధల నుంచి విడుదల, అప్పుల్లో నుంచి విడుదల, రాబడి ఉన్నది వచ్చేటట్టు చేయండి అయ్యా. అప్పులుంటే తీర్చండి అయ్యా. వాళ్లకు ప్రతి సమస్యలో నుంచి తీర్చండి, వ్యాధి బాధల్లో నుంచి విడుదల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు యేసు నామములో. అస్సలాము అలైకుం, నమస్తే.